హాయ్ ఫ్రెండ్స్! ఈ ఛానల్లో నేను రీసెంట్గా ఒక కొత్త ప్యాటర్న్ ట్రై చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? లేక ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చక్రధిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా సంక్లిష్టమైన విషయం గురించి మాట్లాడుకుందాం. చూడ్డానికి ఇది ఒక సంఘటనలా మొదలైనా దీని వెనుక ఒక పెద్ద ఆధునిక యుద్ధం, దాని అసలు ఖరీదు ఎంత అన్నది దాగి ఉంది. ఆ కథ ఏంటో చూద్దాం. ఈ కథ మొదలవడమే ఒక పెద్ద క్లెయిమ్తో. అదేంటంటే, ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన ఫైటర్ జెట్ను తాము కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. ఆలోచించండి, అంత పవర్ఫుల్ జెట్ను కూల్చడం సాధ్యమేనా? అయితే ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఇరానేమో అది అమెరికన్ ఎయిర్ ఫోర్స్కే తలమానికం లాంటి F-35 అని చెప్తుంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ వర్గాలు మాత్రం కాదు, అది వేరే విమానం, అంటే చాలా శక్తివంతమైన F-15E అని అంటున్నాయి. సో రెండింట్లో ఏది నిజం? అసలు F-35ను కూల్చామని ఇరాన్ ఎందుకు అంత గట్టిగా చెప్తోందో అర్థం చేసుకోవాలంటే, ముందు ఆ విమానం గురించి మనం తెలుసుకోవాలి. ఇది మామూలు ఫైటర్ జెట్ కాదండి, అదొక ఎగిరే సూపర్ కంప్యూటర్. దాని స్పెషాలిటీ ఏంటంటే స్టెల్త్ టెక్నాలజీ, అంటే శత్రువుల రాడార్లకు అస్సలు కనిపించదు. పైగా దాని సెన్సర్లు, కంప్యూటర్లు ఎంత అడ్వాన్స్డ్ అంటే శత్రువు మనల్ని చూడకముందే మనం వాళ్ళని చూసేయొచ్చు. అందుకే అలాంటి జెట్ను కూల్చడమంటే టెక్నాలజీ పరంగా అది చాలా పెద్ద విషయం. సరే, ఈ ఒక్క విమానం కథ పక్కన పెడితే అసలు ఈ యుద్ధం వల్ల మిలిటరీ హార్డ్వేర్కి జరుగుతున్న నష్టం ఎంత స్థాయిలో ఉందో ఇప్పుడు చూద్దాం. అంటే టెక్నాలజీ పరంగా, డబ్బుల పరంగా ఎంత నష్టపోతున్నారో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం చూస్తున్నది కేవలం ఒక జెట్ గురించి కాదు, మొత్తం నష్టాల చిట్టా ఇది. ఇదొక పెద్ద పజిల్లో ఒక చిన్న ముక్క మాత్రమే. 3 F-15E ఫైటర్ జెట్లు, 6 KC-135 ఏరియల్ రీఫ్యూయలర్లు, ఇవి యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపుతాయి, చాలా కీలకం. ఇక 12 MQ-9 రీపర్ డ్రోన్లు, ఒక్కోదాని ఖరీదు దాదాపు $16 మిలియన్. ఇవన్నీ కోల్పోవడమంటే నిజంగా ఇది చాలా పెద్ద దెబ్బ. ఇక ఖర్చుల దగ్గరికొద్దాం. ఈ ఆపరేషన్ కోసం అమెరికా ఎంత అడిగిందో తెలుసా? ఏకంగా $200 బిలియన్. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే. ఆలోచించండి, $200 బిలియన్ ఎంత పెద్ద మొత్తమో! యుద్ధమంటే కేవలం ప్రాణనష్టమే కాదు, ఆర్థికంగా ఒక దేశాన్ని ఎంత వెనక్కి నెడుతుందో చెప్పడానికి ఈ ఒక్క అంక చాలు. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. బర్మింగ్హామ్ యూనివర్సిటీకి చెందిన డేవిడ్ డన్ లాంటి నిపుణులేమంటున్నారంటే, ఒక్క నెలలో 11,000 దాడులు జరిగినప్పుడు ఈ మాత్రం నష్టాలు చాలా తక్కువేనట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అమెరికా, ఇజ్రాయెల్ ఆపరేషన్ల విజయాన్ని సూచిస్తోందని వాళ్ళ వాదన. అంటే వారి టెక్నాలజీ అంత పటిష్టంగా ఉందని దీని అర్థం. సరే, ఇప్పటిదాకా మనం సైనిక నష్టం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ యుద్ధం కేవలం సైనికుల మధ్య, ఆయుధాల మధ్య మాత్రమే జరగడం లేదు. ఇది ఒక ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే ఒక పెద్ద వ్యూహాత్మక యుద్ధం కూడా. ఇక్కడ మనం చూస్తున్నవి కేవలం బిల్డింగులు కాదు, ఒక ప్రాంతం యొక్క భవిష్యత్తు. కువైట్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ, తాగునీటినందించే ప్లాంట్లు, యుఏఈలో గ్యాస్ ఫీల్డులు, దుబాయ్, బెహ్రెయిన్లో టెక్నాలజీకి గుండెకాయ లాంటి ఒరాకిల్, అమెజాన్ డేటా సెంటర్లు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి లక్ష్యంగా చేసుకున్నారు. చివరికి ఇరాన్లో నిర్మాణంలో ఉన్న మధ్యప్రాచ్యంలోనే అత్యంత ఎత్తైన వంతెనను కూడా వదలలేదు. అంటే ఈ దాడులు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థను చాలా ఏళ్లపాటు వెనక్కి తీసుకెళ్తాయి. డబ్బు, ఆయుధాలు, వీటి నష్టాన్ని ఏదో ఒకరోజు పూడ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నష్టం అలాంటిది కాదు. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెల్లించే మూల్యం, మానవ జీవితాల వెల. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘర్షణలో 13 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక గల్ఫ్ రీజియన్ మొత్తం మీద 150 మందికి పైగా గాయపడ్డారు. కానీ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఈ యుద్ధ ప్రభావం సామాన్య ప్రజల మీద కూడా పడింది. ఒక్క దాడిలో 8 మంది అమాయక పౌరులు చనిపోయారు. మనమిందాక మాట్లాడుకున్న టెహ్రాన్ కరాజ్ వంతెన ప్రాజెక్టుపై దాడి జరిగినప్పుడే ఈ విషాదం చోటు చేసుకుంది. ఆ ప్రాజెక్ట్ ఒకప్పుడు అభివృద్ధికి చిహ్నం, కాని ఇప్పుడు అది ఒక విషాదానికి గుర్తుగా మారిపోయింది.
ఈ యుద్ధం వల్ల నష్టపోతున్నది కేవలం స్థానికులు మాత్రమే కాదు. అబుదాబిలో జరిగిన దాడుల్లో 5 భారతీయులు, 7 నేపాలీలు గాయపడ్డారు. లెబనాన్లో జరిగిన డ్రోన్ దాడిలో 2 చనిపోయారు, 11 మంది గాయపడ్డారు. హార్ముజ్ జలసంధి దగ్గర ఒక థాయిలాండ్ నౌకలో మానవావశేషాలు దొరికాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఏంటంటే, ఇది కేవలం కొన్ని దేశాల మధ్య యుద్ధం కాదో, దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సామాన్యుల జీవితాలపై పడుతోంది. సరే, ఇంత విధ్వంసం, ఇంత ప్రాణనష్టం చూసిన తర్వాత అసలిప్పుడు ఏంటి తర్వాతి అడుగు? ఇక్కడ్నుంచి పరిస్థితి ఎటువైపు వెడుతుంది? తీవ్రత పెరుగుతుందా, లేక చర్చిల వైపు వెడతారా? ఈ దారి చాలా గందరగోళంగా, అనిశ్చితంగా కనిపిస్తోంది. ఒకవైపు చూస్తే అప్పటి అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం ముగింపు దశకొస్తోంది అని ప్రకటనలు చేస్తున్నారు. ఇది కాస్త ఆశను రేకెత్తించే విషయం. కాని అదే ఊపిరితో మరో మాట కూడా అంటున్నారు. ఇరాన్లో అసలైన విధ్వంసం ఇంకా మొదలే కాలేదు, వాళ్లను బాంబులతో రాతియుగంలోకి పంపించేస్తాం అని హెచ్చరిస్తున్నారు. చూసారా, ఒకేసారి శాంతి మాటలు, మరోవైపు ఇలాంటి తీవ్రమైన హెచ్చరికలు. దీంతో అసలు ఏం జరుగుతోందో అర్థంగాని పరిస్థితి నెలకొంది. అయితే ఈ పెద్ద పెద్ద మాటల వెనుక, తెర వెనుక దౌత్య ప్రయత్నాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ మాజీ మంత్రి ఒకరు ఆంక్షలు ఎత్తివేస్తే అణు కార్యక్రమాలపై పరిమితులు విధించేందుకు ఒక డీల్ ప్రతిపాదించారు. మరోవైపు ప్రపంచ వాణిజ్యానికి చాలా కీలకమైన హార్మోజ్ జలసంధిని మళ్లీ తెరవడంపై యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఓటింగ్ జరపబోతోంది. సో కొన్ని సానుకూల పరిణామాలు కూడా ఉన్నాయి. చివరిగా మన ముందున్న ప్రశ్న ఇదే: ఈ ప్రాంతం ఇప్పుడు ఒక కీలకమైన కూడలిలో ఉంది. ఇక్కడ్నుంచి విధ్వంసం వైపు వెళ్తారా, లేక దౌత్య మార్గాన్ని ఎంచుకుంటారా? ఈ ఒక్క ప్రశ్నకు దొరికే సమాధానంపైనే ఆ ప్రాంత భవిష్యత్తు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచ శాంతి కూడా ఆధారపడి ఉంది.